అయితే పెడతానబ్బా చేసుకోగలను ఎట్లా చెప్పు డబ్బా పెడితే ఎట్లా డబ్బా పెట్టి మీరు ఆదోని పోయి మీ సామాన్ మీరు తెచ్చుకోండి. మీ ఎమ్మెల్యేస్ పార్టీ ఇక్కడే కదా, మీరు పోయి బయోమెట్రిక్ వేసి మీకు ఎంత తూకం రావాలో అన్ని తెచ్చుకోవాలి. మీరు బియ్యం తెచ్చుకొని వీళ్ళకి సక్రమంగా అందియాలి. మీరు డబ్బా పెడితే 1 కిలో 2 కిలోలు తగ్గా ఎవరు పోతానే అవి మీరు అమ్ముకుంటా ఉన్నారు. ఎట్లా అది తప్పు కదా, బ్యాంకులు పెట్టి వేయాలా? సరే సార్ కేసు సార్ చూడండి, డబ్బా పెట్టి డైరెక్ట్ వస్తా ఉన్నాడు ఆయన. కేసు బుక్ చేయండి, రాయండి ఇమీడియట్ గా. ఎందుకు పెడతారండి డబ్బా? మీ ఇష్టమా? చక్కెరకి ఎందుకు తీసుకుంటున్నారమ్మా? చక్కెరకి డబ్బులు 20. ఏం బాకీ అబ్బా నీకు? 20 బాకీ నీకు? ఎందుకు 20 తీసుకుంటాను? ఎంత తీసుకోవాలయ్యా నువ్వు? తల తిరుగుతాందా నీకేమన్నా? పని చేయాలనిందా లేదా చెప్పు. 17 చిల్లర లేకుంటే నీకు గూగుల్ నీ ఫోన్ పేలో లేదా QR కోడ్ తీసి కరిపియాడా? కొడతారు దానికి. మీరు 17 రూపాయలు చిల్లర తెచ్చిండమ్మా. మీరు చిల్లర తెచ్చిండి 17 రూపాయలు. మీరు దౌర్జన్యాలు చేయొద్దు, తమాషా కాదు ఇది. ఇది పెద్ద ఇష్యూ. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? 20 ఎందుకు తీసుకుంటా ఉన్నాను అసలు? ఏం బాక్యా నీకు? 3 రూపాయలు ఏం పా? చూడియా పోయి క్వాంటిటీ చూడండి, చెక్ చేయండి. డీటీ ఎవరండి ఇక్కడ వచ్చారు? పిలవండి డీటీని. ఏమేమి గాడిదలు కాస్తా ఉన్నాడా డీటీ? ఈ మాత్రం చూసుకునేది లేదా? ఓపెన్ గా డబ్బాలు పెట్టిపోయడము, 20 రూపాయలు తీసుకోవడము. పేద ప్రజల సొమ్ము దోసుకోవాలని ఉండారా వీళ్ళు? మీకేం బాధండి? మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ పోండి, మీ క్వాంటిటీ ప్రకారం మీరు బియ్యం మీరు తెచ్చుకోండి, ప్రజలకి ఇవ్వండి, ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తీసుకోండి. దట్స్ ఆల్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బాలు పెట్టిపోయడం, 20 రూపాయలు తీసుకోవడం ఏమేంటి? చిల్లర మెయింటైన్ చేయాలా మీరు? ఎన్ని కార్డులు ఉన్నాయి నీకు? అలాట్మెంట్ 600 చిల్లర. ఎన్ని క్వాంటిటీ? రైస్ క్వాంటిటీ ఎంత? రైస్ క్వాంటిటీ వచ్చేసి 112 చిల్లర. 112 క్వింటాల్ దగ్గర ఉంది. 112 క్వింటాల్. సార్ వస్తున్నారు కాదన్నా? స్టాక్ ఎప్పుడు తెచ్చుకున్నారు మీరు? స్టాక్ దీంట్లో రిసీవ్ చేసుకోలేదా? స్టాక్ లేదు సార్, అది మేడం ఊరికి పోయింది సార్. ఊరికి పోతే స్టాక్ అంటే తంబు పోయింది సార్, బ్యాక్ లాక్ ఉండేది కొట్టండి అని చెప్పినారు సార్. మేడం ఊరికి వెళ్ళారు సార్. ఇలా అథెంటికేషన్ వేసుకోకున్నట్లు స్టాక్ దింపుకున్నారు అండి. ల్యాబ్స్ నేను చెప్తున్నా కదా, డబ్బా పెట్టి పోస్తా ఉన్నాడు, 20 రూపాయలు బియ్యానికి చక్కెర తీసుకుంటా ఉన్నాడు. అదేదో ప్రాబ్లం ఉంది అథెంటిఫికేషన్ ది. 6A బుక్ చేయండి. డేస్ గారు కేసు బుక్ చేయండి, పిలిపించి వీఆర్ వాళ్ళు పంచనామా చేసి బుక్ చేయండి. ఆ ల్యాబ్స్ రాసుకోండి. ఏమండి మీ ఇష్టం అయిపోయింది, కొంచెమన్నా ఆలోచించే శక్తి లేదా? ఆ 10,000 రూపాయలు వస్తా ఉన్నాయి, సంతోషపడాలి అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా?